మరి సడన్ గా ఒక్కసారి ఆయన పక్కన ఈయన కూర్చునేటప్పటికి ఒరిజినల్ జగన్, నేను ఎప్పుడో చెప్పా 14లో జగన్లు ఇద్దరని, ఒకటి రామాచారి, ఇంకొకటి అపరిచితుడు. అలాగా మీరు ఈ 2 నెలల్లో రామాచారిగానే ఉండాలని, అట్లీస్ట్ కాస్త మెరుగైన ఓటింగ్, ఎలాగో తుగ్గా ఓడిపోయినా కాస్త మెరుగైన ఓటింగ్ వస్తుందని నా సోదర దళిత సామాజిక వర్గాన్ని అట్లీస్ట్ ఈ 2 నెలల్లో ప్రేమించాలని, తర్వాత మీకు అవసరం ఉండదని, ఈ 2 నెలలే కాస్త సంయమనం వహించి మీరు మీ ఇతర రెడ్డి వర్గాలు, భూస్వామ్య సామాజిక వర్గాలు, మా దళిత సోదరుల్ని మర్యాద నటించమంటున్నా, మర్యాద కోరుకోవట్లా. అట్లీస్ట్ యాక్ట్ ఫర్ దీస్ 2 months. ఎందుకంటే మీరు మహానటులు కనుక, మీకు సహజ నటులు కనుక మీకు ఈ విజ్ఞప్తి. సరే, ఇంకా ఒకటి రామాచారి, ఇంకోటి ఏంటి సార్ అపరిచితుడు, ఇంకో ఇలా అనేసి జుట్టు వచ్చేస్తుంది కదా అది. సో ఇక ఈరోజు రెండో ఇష్యూ, మనం మామూలుగా రెగ్యులర్ గా అబద్ధాలు ఆడుతూ ఉంటాం, కానీ కోర్టులో మటుకు అబద్ధాలు ఆడం. ఎందుకంటే పెర్జురీ కింద వస్తుంది. కోర్టును తప్పుదోవ పట్టించడం మహానేరం, దానికి చాలా పెద్ద శిక్ష ఉంటుంది. నిన్న మరి కోర్టు వారు హెడ్లిపోయారు. ఏంటంటే మరి గతంలో సో కోర్టులు కట్టాలి అంటే కోర్టు కాంప్లెక్స్ లో, నేను లా అండ్ జస్టిస్ కమిటీలో ఉన్నాను కాబట్టి నేను దేశంలో ఉన్న కోర్టులు ఆల్మోస్ట్ ఒక 15 హైకోర్టులు సందర్శించాం. ఆంధ్ర హైకోర్టుకి ఏదో వెళ్ళాలంటే మా కమిటీ చైర్మన్ కు ఫోన్ చేసి ఈ జగ్గడి బ్యాచ్ సాయిరెడ్డి గారితో మాట్లాడించాడు. ఇలాగా మీరు ఆంధ్ర ప్రోగ్రాం పెట్టుకోవద్దు బాబు, పెట్టుకుంటే అతను తీసుకురావడానికి వీల్లేదు. ఇదేంటి ఎంపీ తీసుకురావడానికి వీల్లేదంటే, లేదు మా సీఎం ఒప్పుకోడు, మళ్ళీ గొడవలు అయిపోతాయి, మీరు చైర్మన్ కింద ఉండి మీ సమక్షంలో పోలీసులు వచ్చి రాజుగారిని ఎత్తుకుపోతాయి, మీకేమన్నా మర్యాదగా ఉంటుందా అని చేత ప్లీజ్ వద్దు. హౌ ఇస్ దిస్ పాసిబుల్ అంటే, అయ్యా అర్థం చేసుకోండి మా వాడి తేడా అని చెప్పడం చెప్పి, అంటే తెలుగులో చెప్పలా, మా చైర్మన్కి అర్థమైంది. అది కావాలంటే ఆయన మోడీ గారు, అంటే పెద్ద మోడీ గారు కాదు, సుశీల్ మోడీ గారు, వారిని మీరు అడగొచ్చు, ఏమండి సాయిరెడ్డి గారు ఫోన్ చేసి రాజుగారిని మటుకు మీ స్టేట్లోకి రానేమో అని చెప్పి అన్నారా లేదా కనుక్కోండి. ఇంత పరిపాలన వారు ప్రభుత్వంలో మనం ఉన్నామని చెప్పి చెప్పుకోవడానికి సిగ్గేస్తుంది, అతని వ్యక్తిత్వాన్ని చూసి జారేస్తుంది కూడా. బట్ నేను వెంకటేశ్వర స్వామి సాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నా, సాయిరెడ్డి కూడా వెంకటేశ్వర స్వామి భక్తుడే, టీటీడీ బోర్డులో మెంబర్ కూడా చేశాడు. సాయిరెడ్డి మా కమిటీ చైర్మన్ సుశీల్ మోడీ గారికి ఫోన్ చేసి, మా సీఎం ఒప్పుకోవట్లేదు, అతను వస్తే అరెస్ట్ చేస్తాం. ఎందుకు చేస్తారంటే, చేస్తామంతే, మా వాడు చేయమన్నాడు, చేస్తామంతే అని చెప్పిన మాట భగవంతుడు సాక్షిగా నిజం. సాయిరెడ్డిని వెంకటేశ్వర స్వామి చేస్తాడా, లేదా వాళ్ళ బాస్ దేవుడైన జీసస్ క్రైస్ట్ మీద ప్రమాణం చేసి చెప్తాడా చెప్పమనండి. ఈ కోర్టు సందర్భం వచ్చింది కనుక ఆ కోర్టు ఇన్సిడెంట్ నేను కోర్టు చేస్తున్నాను.